హాయ్ ఫ్రెండ్స్, మమ్ముట్టి నటించిన బజూకా సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. సినిమా స్టార్టింగ్ ఒక బస్సు ప్రయాణంతో మొదలవుతుంది. ఆ బస్సు ప్రయాణంలో ఒక అరగంట సినిమా అంతా టైం వేస్ట్ అవుతుంది. ఆ బస్సు ప్రయాణంలో హీరో ఒక గేమర్ తో పరిచయం పెంచుకోవడం, ఆ తర్వాత ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ ఆ గేమర్ చేసిన గేమింగ్ సౌండ్లకి వాటికి ఇబ్బంది పడడం, హీరో వచ్చిన తర్వాత ఓ చిన్న యాక్సిడెంట్ అవడం, హీరో వాళ్ళందరినీ వీరోచితంగా కొట్టడం, ఆ తర్వాత గేమర్ తో పరిచయం పెరగడం, తానే పోలీసులకి ఇన్వెస్టిగేషన్ లో సహాయం చేస్తున్నానని, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో ఉన్నానని అబద్ధం చెప్పడం. అసలు ఈ మమ్ముట్టి క్యారెక్టర్ ఏంటి అని మనం తెలుసుకోవడం కోసం ఈ సినిమాని చూసి భరించాలి అని ఎందుకు అంటున్నానంటే, సినిమా 40 నిమిషాలు అయ్యే వరకు హీరోకి ఒక ఎంట్రన్స్, విలన్కి ఒక పెద్ద ఎంట్రన్స్ ఉంటుంది. అంతే తప్ప పెద్దగా జరిగిందేమీ ఉండదు. ఓ పెయింటింగ్, దానికి మళ్ళీ ముత్యాలు లాంటివి అద్ది, ఆ ముత్యాలు పెద్ద డైమండ్స్ అన్నట్లు ఏవేవో జరుగుతూ ఉంటాయి కథలో. ఇక లాస్ట్ అరగంట అన్న అద్భుతంగా ఉంటుందా అంటే, అప్పటి వరకు మనం చూసిన సినిమా అంతా వేరు. పోకిరి లాంటి పెద్ద ట్విస్ట్ ఇచ్చి, ఆ ట్విస్ట్ వచ్చిన టైంకి ప్రేక్షకులందరికీ నీరసం వచ్చేసి థియేటర్లో కూర్చొని పాప్కార్న్ తిన్నోళ్ళు కూడా హాయిగా నిద్రపోతారు. అంత స్లోగా వెళ్తుంది సినిమా. ఒక మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదు, ఒక మంచి యాక్షన్ సన్నివేశం లేదు, హై మూమెంట్ ఒక్కటి కూడా లేదు ఈ సినిమాలో. చాలా స్లోగా ఉంటుంది. దీని మీద గౌతమ్ వాసుదేవ్ మేనన్ దర్శకత్వంలో వచ్చిన ముందు సినిమాయే ఎంతో కొంత బెటర్ అనిపించింది. ఈ సినిమాలో గౌతమ్ వాసుదేవ్ మేనన్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్ర కూడా అంత గొప్పగా అనిపించదు. అంత పెద్ద టీంని వేసుకొని చివరికి ఒక వ్యక్తి మీద డిపెండ్ అవ్వడం జోక్గా అనిపిస్తుంది. ఇక మమ్ముట్టి అద్భుతమైన పాత్రలు ఎంచుకోవడం, విలక్షణమైన కథలతో ముందుకు రావడం అందరూ అభినందించాల్సిన విషయమే. కానీ ఎందుకంటే రోషాక్ లాంటి సినిమాని చేసిన మమ్ముట్టి ఈ సినిమాని ఏం చూసి ఒప్పుకున్నారో అర్థం కాదు మనకి. క్లైమాక్స్ కూడా అంత గొప్పగా ఉండదు, చిరాకు పుట్టిస్తుంది. ఏంట్రా ఈ సినిమా ఎందుకు వచ్చావరా అన్న ఫీలింగ్ వస్తుంది మనకి. ఫోటోగ్రఫీ బాగున్న, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత గొప్పగా ఉండదు. సినిమాలో పాటలు లేకపోవడం పెద్ద విశేషం. గేమింగ్ని అడ్డం పెట్టుకొని, బజూకా అనే గేమ్ని అడ్డం పెట్టుకొని, దానికి 5 లెవెల్స్ పెట్టుకొని, పాములు పట్టడం ఇలాంటి గేమ్స్ అన్నీ పెట్టుకొని వాటిని చిత్రీకరించిన విధానం, వాటిని ప్రజెంట్ చేసిన విధానం ప్రేక్షకులకి ఏమాత్రం ఇంట్రెస్ట్ కలిగించదు. క్లైమాక్స్లో వచ్చే పోకిరి ట్విస్ట్ అంత గొప్పగా ఉండదు, హై ఫీల్ అవ్వం. ప్లస్ ఆ ట్విస్ట్ చూసిన తర్వాత ఎందుకు వచ్చావరా ఈ సినిమాకి అని విరక్తి వస్తుంది కూడా. మమ్ముట్టి కోసం ఈ సినిమాని చూడాలనుకుంటే మీ కర్మ, అంతకు మించి ఏం చేయలేం. అక్కడ సీన్లో యాక్టింగ్ చేయడానికి స్కోప్ లేదు. గౌతమ్ మీనన్ కూడా చేసిందేం లేదు. మిగిలిన నటీనటుల్లో బాబు యాంటోనీ పాత్ర చాలా ఇంపార్టెంట్ పాత్ర, కానీ దాన్ని జస్ట్ ట్రైలర్లో చూపించిన విధానంలో చూపించి వదిలేశారు. టైం పాస్కి కూడా ఈ సినిమాని చూడకండి, చాలా చిరాకు పుట్టించింది ఈ సినిమా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?